అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అమ్మ హోమ్‌లీ ఫుడ్. ఈరోజు వీడియోలో మంచి కాంబినేషన్ రైస్ ఐటెమ్ చూపిస్తున్నానండి. నాన్ వెజ్ లవర్స్ కోసం కొబ్బరి అన్నం అండ్ చికెన్ కర్రీ అండి. మంచి టేస్టీగా, హెల్తీగా ఉంటుంది. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఒక గిన్నె తీసుకొని 3 గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకున్నానండి. బాగా శుభ్రంగా 2, 3 సార్లు కడిగి కొంచెం నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టండి. శుభ్రంగా కడిగిన 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడు చికెన్‌ని మ్యారినేట్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ల వరకు కారం, అర టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ సాల్ట్, ఒక టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలపాలండి. ఒక అరగంట పాటు పక్కన పెట్టండి. కొబ్బరి పాల కోసం నేను 2 కొబ్బరికాయలని తీసుకున్నాను. ఇలా ముక్కలుగా కోసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక క్లాత్‌లో అయినా వేసి మీరు వడకట్టుకోవచ్చండి. లేదా స్ట్రైనర్‌లో అయినా వేసి మీరు వడకట్టుకోవచ్చు. కావాలి అంటే ఇంకొకసారి మిక్సీ వేసి సరిపడా కొబ్బరి పాలను తీసుకోవాలండి. ఇప్పుడు రైస్ వండడానికి గిన్నె తీసుకొని అందులో నీళ్లు మొత్తం వడకట్టి రైస్‌ని మాత్రమే తీసుకోవాలండి. ఎసరు కోసం 6 గ్లాసుల వరకు కొబ్బరి పాలను తీసుకోవాలి. నేనిక్కడ 3 గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నాను కదండీ! 6 గ్లాసుల వరకు కొబ్బరి పాలను పోసుకుంటే సరిపోతుంది. బియ్యంలో 3 బాస్మతి ఆకుల్ని, ఒక దాల్చిన చెక్క, 3 స్టార్ అనాస, జాపత్రి, 4 యాలకులు, అలాగే 3 పచ్చిమిర్చి ఇలా తుంపుకున్నవి ఇవన్నీ కూడా రైస్‌లో వేసేయాలండి. ఒకసారి కలిపేసి స్టవ్ మీద ఒక 10 నిమిషాలు ఉడికించాలి. ఇలా 10 నిమిషాలు ఉడికిన తరువాత 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని, అర టీ స్పూన్ సాల్ట్‌ని వేసి ఒకసారి నిదానంగా కలిపేసి ఒక 10-15 నిమిషాల వరకు సిమ్‌లో ఉడికించండి. చూడండి, రైస్ అనేది అయిపోయింది. ఇంకొక 10 నిమిషాలు అలాగే మూత పెట్టి వదిలేయండి. ఇప్పుడు చికెన్ కర్రీ కోసం 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా కోసుకున్నవి ఒక కప్పు వరకు తీసుకున్నానండి. అలాగే 4 పచ్చిమిర్చి సన్నగా కోసినవి తీసుకున్నాను. 3 మీడియం సైజ్ టమాటాలని ఒక కప్పు వరకు తీసుకున్నానండి. అర టీ స్పూన్ ధనియాల పొడి, ఒక కప్పు వరకు కొత్తిమీరని తీసుకున్నానండి. స్టవ్ మీద కడాయి పెట్టి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడయిన తర్వాత ఉల్లిపాయలను వేసుకొని ఒక 2, 3 నిమిషాలు వేయించండి. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంత వరకు వేయించాలండి. చూడండి, కలర్ అనేది చేంజ్ అయింది. ఇప్పుడు అరగంట పాటు మసాలా పట్టించిన చికెన్‌ని వేసుకోవాలి. చికెన్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టండి. 10 నిమిషాల వరకు చికెన్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉడికించాలండి. చూడండి, చికెన్‌లో నుంచి వాటర్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు టమాటాలను వేసుకొని ఒకసారి కలపాలి. అలాగే ఎండు కొబ్బరి పొడిని 2 టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నానండి. బావుంటుందండి చికెన్‌లో వేస్తే. అర టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసి ఒకసారి బాగా కలపండి. నేను కారం వేస్తున్నానండి. ఒక స్పూన్ వరకు. మీరు ఎక్కువ స్పైసీ వద్దు అనుకుంటే గనక ఇంతకు ముందు చికెన్‌లో 2 స్పూన్ల వరకు కారం వేశాను కదండీ! మీరు ఒక స్పూన్ వరకు వేసుకోండి, సరిపోతుంది. అలాగే సాల్ట్ కూడా చూసుకొని వేసుకోండి. అంతా ఒకసారి కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టండి. ఇప్పుడు ఒక గ్లాస్ వరకు నీళ్ళని పోసుకొని మూత పెట్టి 10-15 నిమిషాల వరకు ఉడికించండి, సరిపోతుంది. చూడండి, చికెన్ అనేది ఉడికింది. చివరగా కొత్తిమీరని వేసుకుంటే సరిపోతుంది. బిర్యానీ రైస్‌తో కాకపోయినా నార్మల్ సోనా మసూరితో అయినా చేసుకోవచ్చండి. చికెన్ కూర కన్నా కొబ్బరి అన్నం టేస్ట్ అనేది వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.
కొబ్బరి అన్నం, చికెన్ కూర కాంబినేషన్ చాలా బావుంటుంది. తింటే వదిలిపెట్టరు అంత బావుంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీరెలా చేస్తారు అనేది కూడా కామెంట్‌లో తెలియచేయండి.